Can we start? Yes, sir. Any technical difficulty? No, sir, we are just playing the video. I'm sorry, we are just playing the slides. Narayan Reddy, sir, please, sir. Yeah. Start. Hello, Narayan Reddy here. I welcome wholeheartedly. అందరికీ నమస్కారం. మన 4 Namaste. దానిమ్మ వెబినార్ లో చివరి రోజుగా ఈరోజు ఇద్దరు స్పీకర్స్ ఉన్నారు మనతో. ఒక్క నిమిషంలో ఇన్ 1-2 minutes ఐ విల్ సమ్మరైజ్ వాట్ హ్యాపెండ్. మొదటి రోజు మనము కొమ్మ కత్తిరింపుల గురించి, తర్వాత కెనోపీ మేనేజ్మెంట్ గురించి దానిమ్మలో చర్చించుకున్నాము. రెండవ రోజు మనము డ్రిప్ ఇరిగేషన్ గురించి, మూడవ రోజు సేంద్రియ ఎరువులు మరియు స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకున్నాము. ఈ రోజు 4వ రోజు శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ అండర్ శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున విచ్ ఇస్ ఫంక్షనింగ్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఈ వెబినార్ కు స్వాగతం. ఈ 4వ రోజు ముగింపు రోజులో మనకు ఇద్దరు స్పీకర్స్ ఉన్నారండి. ఒకరు రవికుమార్ గారు, ఈయన ఆల్గా ఎనర్జీ నుంచి వచ్చారు, వీళ్ళు నేషనల్ సేల్స్ మేనేజరు. రెండవ స్పీకర్ వచ్చేసి జె శ్రీనివాసులు గారు, ఆయన కృషి రసాయన ఎక్స్పోర్ట్స్ నుంచి ఉన్నారు. మొదటిగా రవికుమార్ గారిని దానిమ్మలో ఆరోగ్య నిర్వహణ గురించి విస్తారంగా చెప్పవలసిందిగా మనము కోరుతున్నాము. దాని తర్వాత చర్చ ఉంటుంది. తర్వాత చీడపీడల నిర్వహణ మరియు పెస్టిసైడ్ రెసిడ్యూ మేనేజ్మెంట్ గురించి శ్రీనివాసులు గారు మాట్లాడతారు. మొదటిగా రవికుమార్ గారు దానిమ్మలో ఆరోగ్య నిర్వహణ, ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ పామగ్రనేట్. రవికుమార్ గారు ప్లీజ్. Sir, yeah. So, good evening, everyone. First of all, let me thank you. తెలుగులోనే మాట్లాడదాం. డాక్టర్ నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కులకర్ణి గారికి, అదేవిధంగా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి కిసాన్.net వారికి, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. గత 4 రోజులుగా ఏవైతే దానిమ్మ పంటకు సంబంధించినటువంటి అనేక అంశాలను విస్తృతంగా చర్చించి వాటిని రైతుల్లోకి తీసుకెళ్లడానికి చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది నిజంగా చాలా అభినందనీయం. సో ఈ రోజు ముఖ్యంగా ఈ 4వ రోజు చివరి రోజు దానిమ్మ పంటలో ఒక నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దానిమ్మ పంట యొక్క ఆరోగ్య నిర్వహణ మరియు చీడపీడలకు సంబంధించినటువంటి ఈ అంశాలని మనం సమగ్రంగా చర్చించడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు మా కొలీగ్ శ్రీనివాసులు గారు కూడా ఉన్నారు. ముందుగా నాకు సంబంధించినటువంటి అంశాన్ని నేను పూర్తి చేసిన తర్వాత శ్రీనివాసులు గారు తన యొక్క అంశాన్ని కూడా మాట్లాడతారు. తర్వాత ఈ చర్చా వేదిక డిస్కషన్ అనేది మనం వీ కెన్ హ్యావ్. ముఖ్యంగా ఈరోజు నాకు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడే ముందు ఒకసారి ఈ ప్రెజెంటేషన్ అనేది నేను షేర్ చేస్తున్నాను. సో అందరికీ కనబడుతుంది అనుకుంటున్నాను ఈ ప్రెజెంటేషన్. ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు వ్యూ ఇట్ అవుట్. ఒక అత్యంత క్లుప్తంగా, ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి చాలా అంశాలను మాట్లాడడం జరిగింది కాబట్టి అత్యంత క్లుప్తంగా దానిమ్మకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యంగా ఆరోగ్య నిర్వహణ, నాణ్యతా ప్రమాణాలు, వీటి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ దానిమ్మకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని అత్యంత
సూక్ష్మంగా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యంగా ప్రపంచ పటంలో దానిమ్మ తాలూకా ప్రస్థానాన్ని మనం ఒకసారి గమనించుకోగలిగితే మనకి ముఖ్యంగా ఈ ఈస్టర్న్ కంట్రీస్ లోను అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో కూడా ఇది విపరీతమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి పంట. సో అదేవిధంగా సముద్ర ప్రాంతంలో మధ్యధరా ప్రాంతంలో కూడా ఈ దానిమ్మ తాలూకా ప్రస్థానం అనేది ఎప్పటి నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మనం యూరోప్ లో తీసుకోగలిగితే స్పెయిన్ లో కానీ టర్కీలో అదేవిధంగా ఇండియాలో ఇరాన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో సో విపరీతమైనటువంటి డిఫరెంట్ కాంటినెంటల్ రిప్రజెంటేషన్ అంటే అనేక ఖండాల్లో కూడా దీని తాలూకా ప్రాతినిధ్యం అనేది ఈ పంటది అనేది ఉంది. ఎప్పటి నుంచో కూడా పురాతన కాలం నుంచి కూడా దీని తాలూకా విజిబిలిటీ కానీ దీని తాలూకా ప్రెజెన్స్ అనేది మనకి కనబడుతూ ఉంది. ముఖ్యంగా దీని తాలూకా ఉపయోగం మనం చూసుకోగలిగితే దీని ముఖ్యంగా టేబుల్ ఫ్రూట్ గా అంటే వాళ్ళు డెజర్ట్ పర్పస్ గా టేబుల్ ఫ్రూట్ గా కూడా చాలా మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మన యూరోపియన్ కంట్రీస్ లో కానీ మిగతా దేశాల్లో కూడా. అయితే దానితో కాకుండానే అదే కాకుండా ఈ దానిమ్మ తాలూకా పంట యొక్క దిగుబడికి సంబంధించినటువంటి ప్రయోజనాలని చాలా రకాలుగా చాలా దేశాల్లో ఉపయోగించడం జరుగుతుంది. కొన్ని దేశాల్లో కేక్స్ అదేవిధంగా బేకింగ్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు, జామ్స్ కు ఉపయోగిస్తారు, జెల్లీస్ కు ఉపయోగిస్తారు, ముఖ్యంగా జ్యూస్ కు ఉపయోగిస్తారు. సో ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ దానిమ్మ పంట ద్వారా ఎగ్జాటిక్ ఫ్రూట్ గా దీన్ని పరిగణిస్తూ పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాల్లో దీని తాలూకా ప్రాచుర్యం అంతా ఎంత కాదు. ముఖ్యంగా ఈ కల్టివేషన్ మన దేశంలో దీనికి సంబంధించినటువంటి సాగు విధానాన్ని కానీ లేకపోతే సాగు యొక్క పరిస్థితులు కానీ మనం అంచనా వేసుకుంటే ముఖ్యంగా ఇది ప్రొడక్షన్ అనేది దీని తాలూకు ఉత్పత్తి అనేది సంవత్సరం పొడుగునా జరిగినా సరే ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ ఇటువంటి తమిళనాడు రాష్ట్రాల్లో దీని తాలూకా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. అటన్నిటిలో ఈ అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్రలో దీని తాలూకా యాకరేజ్ కానీ దీని తాలూకా విస్తీర్ణత చాలా ఎక్కువగా ఉంది, అందరికీ తెలిసిందే. సో మనకి ఇక్కడ ఈ రోజు మేము వీటన్నిటిని గురించి మీరు వినే ఉంటారు. ముఖ్యంగా కల్టివేషన్ ఆస్పెక్ట్స్ గురించి కానీ లేకపోతే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సెమినార్ లో దానిమ్మకు సంబంధించినటువంటి ఎన్నో అంశాల గురించి విస్తృతంగా చర్చింటారు. వాటిని కూడా క్రోడీకరించి కొన్ని విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా ఆరోగ్య నిర్వహణ అంటే మనకు కావాల్సింది ఏంటంటే పంట యొక్క ఆరోగ్యం అనేది నేల నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా సాయిల్ లో నేల చూసుకుంటే అనేక రకాలైనటువంటి నేలల్లో ఈ ధాన్యం అనేది సాగు చేయబడుతుంది. కొంతవరకు దీని చౌడు కానీ లేకపోతే యాసిడిటీ ఆమ్ల శాతాన్ని కూడా కొంతవరకు తట్టుకొని కూడా నిలబడే తత్వం ఉన్నటువంటి పంట ఇది. అయితే ముఖ్యంగా దీన్ని ఎప్పుడైతే నీటిపారుదల ఎక్కువగా ఉంటుందో వెల్ డ్రైన్డ్ సాయిల్స్ నీటిపారుదల ఎక్కువగా ఉండి లోమ్ సాయిల్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ మనకి నాణ్యమైనటువంటి అధిక దిగుబడి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేల యొక్క స్వభావం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దానిమ్మ యొక్క దిగుబడిలో ఈ నేలలో ఉన్నటువంటి తేమ శాతానికి ఈ దానిమ్మ పంట యొక్క సెన్సిటివిటీ అంటే ఈ నేలలో ఉన్నటువంటి తేమ శాతాన్ని సాయిల్ మాయిశ్చర్ లో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే అది పంట యొక్క దిగుబడిపై ముఖ్యంగా ఈ పండ్లు వచ్చే సమయంలో ఆ పండ్లు పగలడానికి అదేవిధంగా మిగతా రకమైనటువంటి సమస్యలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సాయిల్ మాయిశ్చర్ అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తర్వాత వాతావరణం విషయంలో చూస్తే మనకి ముఖ్యంగా ఇది పొడి వాతావరణాన్ని ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తుంది. పొడి వాతావరణంలో కూడా దీని తాలూకు పెరుగుదల బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్రూట్ డెవలప్మెంట్ పండ్ల పెరుగుదల దశలో కానీ పండ్లు అభివృద్ధి చెందే దశలో మనకి ఈ పొడి మరియు వేడి తేమ తక్కువగా ఉండే హాట్ అండ్ డ్రై క్లైమేట్ అనేది ముఖ్యంగా ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో దానిమ్మకి చాలా అవసరం. అంటే మనకి జనరల్ గా ఫ్రూట్ డెవలప్మెంట్ మనం చూసుకుంటే ఈ పండ్లు బాగా డెవలప్మెంట్ అవ్వడానికి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే దీనికి ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రతలో మనకి ఒక మంచి ఫ్రూట్ అనేది మంచి పండు అనేది డెవలప్మెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా స్పేసింగ్ లో చూసుకోగలిగితే ఈ స్పేసింగ్ మనకి 4x4 దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు, దాని మీద ఎక్కువగా నేను స్ట్రెస్ చేయదలుచుకోలేదు. అదేవిధంగా ట్రైనింగ్ అండ్ ప్రూనింగ్ దీని గురించి కూడా నిన్న దానికి ఎక్స్క్లూజివ్ గా మనం మాట్లాడారు కాబట్టి మనం ఎక్కువగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు.
అయితే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పంట మనకి యాక్చువల్గా గెస్టేషన్ పీరియడ్ అంటే దిగుబడి వచ్చే సమయం 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇంప్రూవ్డ్ వెరైటీస్ లో ఈ మధ్యలో అంతర పంటగా మనం కానీ అపరాలు కానీ లేకపోతే ఈ పచ్చి రొట్టె పైర్లు కానీ కూడా వేసుకొని కొద్దిగా ఆ పంట యొక్క నేలలో ఉన్నటువంటి ఈ సాంద్రతని, నేలలో ఉన్నటువంటి సారాన్ని కూడా మనం పెంచుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు. ముఖ్యంగా దానిమ్మ పంటలో మనం మాట్లాడుకునేటప్పుడు సాగుకు సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మనం విషయాలు మాట్లాడుకునేటప్పుడు నేల ఏ విధంగా ఉండాలి, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉండాలి, స్పేసింగ్ ఏ విధంగా ఉండాలి, తర్వాత ఈ తోట నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తున్న సైడ్ లో చూపిస్తున్నట్టు ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో కానీ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ముఖ్యంగా సౌత్ లో దీని తాలూకా దక్షిణ భారతదేశంలో దానిమ్మ తాలూకు సాగు కానీ, దానిమ్మ తాలూకు ఉత్పత్తి కానీ ఎక్కువగా ఉండడం వల్ల మహారాష్ట్ర మరియు దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఎక్కువగా కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో గత దశాబ్దాలుగా కూడా చూసుకుంటే ఎన్నో రకాలైనటువంటి సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి ఈ రోజు నవీనమైనటువంటి వ్యవసాయ సాగు పద్ధతుల ద్వారా మనం పయనిస్తున్నటువంటి తీరు, అదేవిధంగా కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు, మనం మార్కెట్లో లభిస్తున్నటువంటి ఉత్పత్తుల ద్వారా మైక్రో ఇన్పుట్ టు మ్యాక్రో ఇంపాక్ట్ జీరో రెసిడ్యూ అనే కాన్సెప్ట్ తో చాలా కంపెనీస్ వస్తున్నాయి. అంటే తక్కువ యొక్క మోతాదులో ఎక్కువ దిగుబడిని సాధించి పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తులు మనం తీసుకొచ్చి తద్వారా పంట యొక్క ఆరోగ్యాన్ని, పంట యొక్క దిగుబడిని కూడా పెంచే ఒక నూతనమైనటువంటి శాస్త్రీయ పద్ధతులు మనం అవలంబిస్తున్నాం. అది ముఖ్యంగా ఈ హార్టికల్చర్ క్రాప్స్ లాంటి దానిమ్మలో కానీ, ద్రాక్షలో కానీ ఇవి చాలా అవసరమైనటువంటివి, ఉపయుక్తమైనటువంటివి కూడా. మనకి ఇండియాలో చూసుకుంటే మహారాష్ట్రలో దగ్గర దగ్గర 147,000 ఎకరాలు, అంటే 1,47,000 ఎకరాలు కాదు, హెక్టార్లతో అగ్రస్థానంలో ఉంటే తర్వాత మనకి గుజరాత్, అదేవిధంగా కర్ణాటక, తర్వాత ఆంధ్ర. సో ఈ 4-5 రాష్ట్రాలు ఎక్కువగా ఈ దానిమ్మ సాగులో విస్తృతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఎక్స్పోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ ఎంత ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా మనకి వరల్డ్ ఎక్స్పోర్ట్ లో చూసుకుంటే 5% కన్నా తక్కువగా ఉంటుంది. ప్రొడక్షన్ లో మనం ఫస్ట్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ అనేది 5% కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, జనరల్ గా మార్కెట్ లో దానిమ్మకి ఏ అంశాల ప్రాతిపదికన దీని తాలూకా నాణ్యతను మనం నిర్ణయిస్తాము. కలర్ కానీ, వెయిట్ కానీ, ఫ్రూట్ తాలూకా TSS అంటారు, అదేవిధంగా దీని తాలూకా సైజు కానీ, బరువు కానీ, ఇవన్నీ నాణ్యత ప్రమాణాలని కూడా పాటించినప్పుడే ఎగుమతికి ఎక్కువగా ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ క్వాలిటీ మెయింటెనెన్స్, అదేవిధంగా అట్ ద మోస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెసిడ్యూస్, మనకి పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనేవి కానీ ఎక్కువ శాతం ఉంటే మనకి ఎంత ఈళ్ళు వచ్చినా సరే ఎక్స్పోర్ట్ లెవెల్లో అక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించలేనంత వల్ల తిరస్కరణకు గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ పొటెన్షియాలిటీ తీసుకుంటే ఇండియాకి అద్భుతమైనటువంటి పొటెన్షియాలిటీ ఉంది. మనకి చాలా మంచి పొటెన్షియాలిటీ ఉంది. మంచి మంచి దానిమ్మ వెరైటీ ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే నాకు తెలిసి అనంతపూర్లో ఈ పిక్మీ అనే బ్రాండ్ కూడా చాలా ఎక్కువగా ఈ బయటికి ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది. ఇక్కడ హైదరాబాద్ లో ఉంది వాళ్ళ ఆఫీస్ కూడా, మేము వెళ్ళాం కూడా ఒకసారి. పిక్మీ అనే బ్రాండ్ ఉంది. అదేవిధంగా మనకి చాలా ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్స్పోర్ట్ చేయడానికి హ్యూజ్ స్కోప్ ఉంది. ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలతో పాటు మిడిల్ ఈస్ట్ కానీ, యూరోపియన్ కానీ, అమెరికన్ కంట్రీస్, ఈ ఎంటైర్ డయాస్పోరా లో మనం ఈ పర్టికులర్ మన ఫ్రూట్ ని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్స్ తీసుకుంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కి ఎప్పుడైనా సరే మార్కెట్స్ అనేవి ఎప్పుడు కూడా లైవ్ మార్కెట్స్ అవి. సో ఈరోజు మనకున్నటువంటి ఆపర్చునిటీస్, మనకున్నటువంటి అవకాశాలని మనం వేరీజ్ వేసుకొని మనం వాడే రకమైనటువంటి పంట యొక్క ఆరోగ్యానికి మనకు అవసరమైనటువంటి ఉత్పత్తులు కానీ మనం పంటలో మనం ఇవ్వగలిగితే ఈ ఎగుమతికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మనం అందిపుచ్చుకునే అవకాశం మనకు ఉంటుంది అని చెప్పే విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా చూసుకుంటే వెరైటీస్ గురించి చాలా మాట్లాడి ఉంటారు. భగవా, తర్వాత మృదుల, గణేష్, జనరల్ గా సాగు అయ్యే వెరైటీస్. కానీ మనకి చూసుకుంటే మనకి ఎక్కువగా దానిమ్మలో ఈ బాగా
గ్రేడింగ్ అంటే ఈ పండ్లని మనం ఏ విధంగా వర్గీకరించుకోవచ్చు. గ్రేడింగ్ అంటే దాని తాలూకా సైజు మీద బట్టి కానీ రంగును బట్టి కానీ పండ్లను మనం వర్గీకరించుకోవచ్చు. సూపర్ సైజ్ అంటే ఏంటి, ఎక్కడెక్కడైతే మచ్చలు లేకుండా ఒక్కొక్క పండు తాలూకు బరువు 750 గ్రాముల కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని సూపర్ సైజ్ అంటాం. సో జనరల్ గా మనకి ఈ గ్రేడింగ్ చేసుకునే అప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఈ నాణ్యతా ప్రమాణాలన్నీ కూడా కౌంట్ అవుతాయి. కింగ్ సైజ్ అంటే ఎక్కడైతే ఫ్రూట్స్ అట్రాక్టివ్ గా ఉంటాయి, బట్ ఫ్రూట్ వెయిట్ అనేది 1/2 kg నుంచి 700 గ్రాముల మధ్యలో ఉంటుంది. క్వీన్ సైజ్ అయితే 400 నుంచి 500 గ్రాములు ఉంటాయి. ప్రిన్స్ సైజ్ అయితే 300 నుంచి 4 గ్రాములు. సో వెయిట్ బట్టి అదే విధంగా దీని తాలూకు గ్రేడింగ్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్పోర్ట్ పర్పస్ కింద కూడా మాట్లాడుకున్నాం. జనరల్ గా మార్కెట్ లో ఎటువంటి దానిమ్మ కావాలి, డార్క్ ముదురు లేత ముదురు గులాబీ రంగు కలిగినటువంటి ఈ పండుకి ఎక్కువగా మార్కెట్ ఉంటుంది, ఎక్కువగా దానికి అట్రాక్ట్ అవుతారు. అదేవిధంగా 1/2 kg ఉండాలి ఇంచుమించు, రమారమి దాని తాలూకు బరువు, రౌండ్ గా ఉండాలి, గుండ్రంగా ఉండాలి. తర్వాత సైజు షేపు కూడా ఒక బ్యాగ్స్ లో మనం ఒక ప్యాక్ లో కానీ బాక్స్ లో పెడితే యూనిఫామిటీ ఉండాలి. అంటే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఆ విధంగా ఉండకుండా ఆ విధంగా ఉండాలి. తర్వాత దాంట్లో కూడా గింజలు కూడా మనకి ముఖ్యంగా దానిమ్మ గింజలు కూడా ముదురు గులాబీ రంగులో డార్క్ రోజ్ పింక్, ఈ రోజు పింక్ మిశ్రమంలో ఉన్నటువంటి ఈ గింజలకి బాగా ఎక్కువగా ప్రాధాన్యత అనేది లభిస్తుంది. తర్వాత గింజల యొక్క మెత్తదనం అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ అందరికీ తెలుసు 16 నుంచి 15 డిగ్రీల బ్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ ఈ బ్రిక్స్ పర్సెంటేజ్ అనేది కూడా ఎక్కువగా మనకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్కార్స్ కానీ అంటే ఇటువంటి మచ్చలు కానీ, ఈ తర్వాత డిసీజ్ తెగులుకు సంబంధించినటువంటి మచ్చలు కానీ, ఈ కీటకాలకు సంబంధించినటువంటి ఎటువంటి దాడికి సంబంధించినటువంటి సూచనలు కానీ, ఈ స్క్రాచెస్ కానీ ఇవేవి కూడా పండు మీద ఉండే ఆస్కారం మనకి ఉండకూడదు. తర్వాత స్టెమ్ ఎండ్ దగ్గర స్మూత్ కటింగ్ ఉండాలి. సో మనం జనరల్ గా రఫ్ కటింగ్ గానే ఉండేటట్టు అయితే అది వేరే గ్రేడింగ్ లోకి వెళ్ళిపోతుంది. స్మూత్ కటింగ్ లో ఉండాలి. అంటే ముఖ్యంగా మనం బయట దేశాలకి మనం ఎగుమతి చేసేటప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. తర్వాత మంచి ఫ్లేవరు అంటే మంచి రకమైనటువంటి స్మెల్, అరోమా కూడా కలిగి ఉండాలి. సో ఇవన్నీ మనం కలిగి ఉండాలి అంటే ఇంత అద్భుతంగా మనం పంటను పండించి తద్వారా మనం ఎక్స్పోర్ట్ చేసుకొని రైతుకి ఒక అద్భుతమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ తో పాటు కమర్షియల్ గా కూడా వాణిజ్యపరంగా కూడా వైబుల్ గా ఉండాలి అంటే కొన్ని ఉత్పత్తులు ఉన్నాయి. ఆ ఉత్పత్తుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ యాంబే బహారు, మార్క్ బహారు ఈ సీజన్ గురించి ఆల్రెడీ నేను కూడా చూశాను నిన్న మొన్న. దాని గురించి ఎక్కువగా నాకున్న టైం తక్కువ కాబట్టి ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దానిమ్మలో పెరుగుదల దశలు మనం చూసుకోగలిగితే మీ అందరికీ తెలుసు, ఈ ఎన్నో రకాల పెరుగుదల దశలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కల్టివేషన్ కి సంబంధించినటువంటి సాగుకు సంబంధించినటువంటి ఈ ఒకసారి ఫ్లో చార్ట్ మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ఆఫ్ ద సైట్ ముఖ్యంగా, తర్వాత సాయిల్ అండ్ వాటరింగ్, నేలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి నిర్వహణ, నేల యొక్క సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, ల్యాండ్ ప్రిపరేషన్, సో నేలని ఏ విధంగా మనం బాగు చేసుకోవాలి, లేఅవుట్ ఎలా వేసుకోవాలి, తర్వాత నర్సరీ నుంచి ఎటువంటి ప్లాంటింగ్ మెటీరియల్ మనం తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఏ విధమైనటువంటి నిర్వహణ, ఏ విధమైనటువంటి సంరక్షణ దాని మీద మనం చూపించాలి, తర్వాత ట్రైనింగ్ అండ్ ప్రూనింగ్, తర్వాత మనకు సంబంధించినటువంటి ఎరువులు కానీ నీటిపారుదలకు సంబంధించినటువంటి నిర్వహణ, అదేవిధంగా ఇంటర్ క్రాపింగ్ అంతర పంటలు ఏ వేసుకోవాలి, తర్వాత పంటకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మెలకువలతో పాటు సస్యరక్షణ, అదేవిధంగా దిగుబడి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ విధంగా ఒక ఫ్లో చార్ట్, ఒక సైకిల్ అన్నమాట ఇదంతా కూడా. దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఒక వివిధ రకాల కీలకమైనటువంటి పెరుగుదల దశలన్నింటినీ కూడా ఒక సైడ్ లో దీనికి మనం చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు చూడగానే తెలిసిపోతుంది. దీని గురించి ఎక్కువగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. అయితే క్రాప్ మేనేజ్మెంట్, పంటకు సంబంధించినటువంటి నిర్వహణ, ముఖ్యంగా నేను ఎక్కువగా ఈ న్యూట్రిషన్ పార్ట్ గురించి చెప్తాను. న్యూట్రిషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా దానిమ్మలో. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడాం, మనకి ఒక అద్భుతమైనటువంటి దిగుబడి కావాలి, అన్ని రకాలైనటువంటి నాణ్యతా ప్రమాణాలను కూడా మనం మీట్ అయ్యేటట్టు కావాలి అని మనం మాట్లాడుతున్నప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ ఒక టెక్నాలజీ, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ముఖ్యంగా దానిమ్మ లాంటి పంటల మీద విస్తృతమైనటువంటి పరిశోధన చేసి మార్కెట్లోకి రిలీజ్ అయినటువంటి కొన్ని ఉత్పత్తుల గురించి నేను చెప్తాను. ఇవన్నీ కూడా పంట యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు. ఇవి పూర్తిగా ఇప్పుడు నేను చెప్పబోయే ఉత్పత్తులన్నీ కూడా గ్రీన్ కెమిస్ట్రీ, అంటే ఎటువంటి
అవశేషాలు, ఎటువంటి రసాయనిక మిశ్రమంతో కూడా కూడినటువంటి పదార్థాలు కావు. ఇది పూర్తిగా 100% ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, అంటే వాతావరణానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తులు. తద్వారా నేల యొక్క ఆరోగ్యాన్ని, పంట యొక్క ఆరోగ్యాన్ని, కొట్టే రైతు యొక్క ఆరోగ్యాన్ని, చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంపొందించే ఉత్పత్తుల గురించి కూడా మాట్లాడుకుందాం. దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటిది మసాకి ఎనర్జీ అనే ఒక ఉత్పత్తి. ఇది మసాకి ఎనర్జీ అనేది ఆల్గా ఎనర్జీ. ఈ ఆల్గా ఎనర్జీ అనేది మా కంపెనీ పేరండి. ఆల్గా ఎనర్జీ ద్వారా మార్కెట్ లో రిలీజ్ అయినటువంటి కంపెనీ మసాకి ఎనర్జీ. దీని కృషి రసాయన వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. ఇది ఏంటి, ఈ మసాకి ఎనర్జీ అంటే ఏంటంటే, ఫస్ట్ టైం మనకి మైక్రో ఆల్గే అనే ఒక ఏకకర జీవ మొక్కలు మరియు పిఎస్బి అంటే మీ అందరికీ తెలుసు, ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ ని కరిగించే బ్యాక్టీరియా. ఈ 2 రకాల మిశ్రమాలతో ఒక అద్భుతమైనటువంటి ఉత్పత్తిని మనం తయారు చేయడం జరిగింది. ఈ మసాకి ఎనర్జీ ఏంటంటే ముఖ్యంగా ఇది డ్రిప్ ద్వారా మనం ఈ దానిమ్మలో మనం అందించే ఒక అద్భుతమైనటువంటి ఒక ఉత్పత్తి. ఇది సాయిల్, ఇప్పుడు మీకు చెప్పాను, జనరల్ గా మనకి డ్రిప్ సిస్టమ్ లో ఒక్కొక్క డ్రిప్ ద్వారా 4 లీటర్ల నీటిని మనం గంటకు అందిస్తున్నాం. డ్రిప్ తాలూకు డిశ్చార్జ్ కెపాసిటీ అంటాం ఇంగ్లీష్ లో. ఈ డిశ్చార్జ్ కెపాసిటీ అంత ఉండేటప్పుడు ఈ మసాకి ఎనర్జీని మనం ఇవ్వడం ద్వారా ఏం చేస్తుందంటే, సాయిల్లో ఉన్నటువంటి ఈ న్యూట్రియంట్స్ ఏవైతే, అంటే మొక్క తనకి తాను స్వభావ రీత్యా తనకి తాను తీసుకోలేనటువంటి పోషకాలని కరిగిస్తూ, ఈ పోషకాలన్నీ కూడా మొక్క యొక్క వేళ్ల వ్యవస్థ ద్వారా మొక్కకు అందేటట్టుగా చేయడంలో ఈ మసాకి ఎనర్జీ. హలో, ప్లీజ్ carry on. ఈ మసాకి ఎనర్జీ అద్భుతంగా దాని యొక్క పాత్ర పోషిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ వేళ్ల వ్యవస్థను అద్భుతంగా పెంపొందించడంతో పాటు దీంట్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ద్వారా మొక్కలో ఉన్నటువంటి, ఇప్పుడు మీకు ఇక్కడ ఈ స్లైడ్ లో క్లియర్ గా మీకు కనబడుతున్నాయి, ఈ జనరల్ గా ఏం చేస్తుందంటే, చాలా వరకు మనం ఉపయోగించినటువంటి ఈ భాస్వరం మొక్క యొక్క దిగువ పొరల్లోకి వెళ్ళిపోయి మొక్క యొక్క వేళ్ళకి అందుబాటులో లేకుండా ఉంటుంది. అది కేవలం భాస్వరం అందుబాటులో లేకుండా ఉంటే పర్వాలేదు, దాంతో పాటు మిగతా న్యూట్రియంట్స్ కూడా అది బైండ్ చేస్తూ ఎటువంటి పోషకాలు, మనం రైతు ఏమనుకుంటారు, మనం ఎరువులు వేస్తున్నాం, మనం బ్రహ్మాండంగా పంట అయితే పెరగాలి అని అనుకుంటున్నాం, కానీ పంటలో అటువంటి మార్పు ఉండదు. దానికి కారణం ఏంటంటే, ఈ అన్సాల్యుబుల్ ఏదైతే మొక్క యొక్క వేళ్ల వ్యవస్థకు అందుబాటులో లేనటువంటి ఫాస్ఫరస్ కానీ, సోడియం కానీ, జింక్ కానీ, నైట్రోజన్ కానీ, తర్వాత పొటాష్ కానీ, ఇటువంటి ఏవైతే పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలన్నింటినీ కూడా మొక్క యొక్క వేరు వ్యవస్థ యొక్క ఆ పర్టికులర్ ఆ వ్యవస్థలోకి తీసుకొచ్చి, తద్వారా ఈ పోషకాలన్నింటినీ కూడా మొక్కకు అందించే ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఈ పిఎస్బి. దీన్ని మనం జీవన ఎరువు అంటాము. ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియాతో మనం వేరు వ్యవస్థకి సంబంధించినటువంటి ఈ అన్ని యొక్క అంశాలను కూడా ఇది పూర్తిగా ప్రభావితం చేసి చుట్టూ ఉన్నటువంటి నీటిని మరియు మిగతా పోషకాలన్నింటినీ కూడా అందిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి, అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఒక స్వభావ రీత్యా తనకున్నటువంటి స్వభావ రీత్యా ఈ పిఎస్బి అనేది భాస్వరం కరిగించే బ్యాక్టీరియా అనే దాన్ని మనం చొప్పించి, దాని ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి అందుబాటులో లేనటువంటి పోషకాన్ని మనం మొక్కకు అందించి, తద్వారా వేరే రకాలైనటువంటి ఎరువులు మన వాడకాలు తగ్గించవచ్చు. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఈ సెలినిటీ కానీ, లేకపోతే డ్రాట్, అంటే ఈ బెట్ట సమయాల్లో కానీ, లేకపోతే ఒకవేళ ఆల్కలిటీ కానీ సెలినిటీ కానీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ సాయిల్ ని కరెక్షన్ చేస్తూ నేల యొక్క నిర్వహణని పూర్తి స్థాయిలో ఉపయోగపడేటట్లుగా చేయడంలో ఈ మసాకి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ముఖ్యంగా దానిమ్మ పంటకు సంబంధించినటువంటి అన్ని రకాల పోషకాల తాలూకా రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ తో పాటు సాయిల్ కరెక్షన్, నేల యొక్క స్వభావాన్ని మొక్క యొక్క పెరుగుదలకు అనుగుణంగా నియంత్రించడంలో ఇది పూర్తిగా చాలా ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తుంది. ఇది ఒక యూరోపియన్ టెక్నాలజీ ప్రొడక్ట్ అండి. ఇది ముఖ్యంగా ఈ మైక్రో ఆల్గే అనేది మనకి ఫస్ట్ టైం మనం వింటున్నాం. మైక్రో ఆల్గే అనే ఒక ఏకకణ జీవికి సంబంధించినటువంటి మొక్కల ద్వారా ఈ మిశ్రమాన్ని సంగ్రహించి తద్వారా మార్కెట్ లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ దానిమ్మకు సంబంధించినటువంటి అందరూ రైతులు కూడా ఈ ఉత్పత్తిని వాడి, ముఖ్యంగా ఇది డ్రిప్ ద్వారా మనం ఇవ్వచ్చు. ఒక హెక్టార్కి 2.5 లీటర్లు, అంటే ఎకరానికి లీటరు దీని తాలూకు మోతాదు. ఇది మసాకి ఎనర్జీ అనేది ఒక ఎకరాకి లీటరు, ఒక హెక్టార్కి అయితే 2.5 లీటర్లు. ముఖ్యంగా మనకి ఈ డ్రిప్ ద్వారా
ముఖ్యంగా మనందరికీ జనరల్‌గా దానిమ్మకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా డ్రిప్ వ్యవస్థను కలిగి ఉన్నారు కాబట్టి, మీరు ఆ డ్రిప్ ద్వారా ఎనీ మైక్రో న్యూట్రియన్స్‌తో పాటు గాని, లేకపోతే మన కాల్షియం, మెగ్నీషియంతో వాటితో కూడా కలిసి ఇవ్వచ్చు. అయిపోయిందమ్మా జరుగుతుంది. 2 సార్లు దీన్ని మనం అప్లై చేసుకుంటే, అంటే ఒక హెక్టార్‌కి 5 లీటర్లు అనేది దీన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే, ఒక అద్భుతమైనటువంటి దిగుబడిని మనం సాధించొచ్చు. ముఖ్యంగా ఎందుకు దిగుబడిని సాధించొచ్చు అంటే, దీంట్లో ఉన్నటువంటి కొత్త టెక్నాలజీ ఏంటంటే, ఈ మైక్రో ఆల్గే అనేది మొక్కకు సంబంధించినటువంటి అన్ని రకాల పోషణ యొక్క నిర్వహణ చూస్తే ఈ పిఎస్బి ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అనేది ఈ నేలకు సంబంధించినటువంటి మొత్తం పోషణ నిర్వహణ చూస్తుంది. సో సాయిల్ వైపు ఒకటి, రూట్ సిస్టమ్ సాయిల్ ను ఒక పర్టికులర్ పార్ట్ తీసుకుంటే, అబౌవ్ షూట్ అబౌవ్ రూట్ కాండంకు సంబంధించినటువంటి మొత్తం అబౌవ్ నేల నుంచి పైకి ఉన్నటువంటి భాగాన్ని అంతటినీ కూడా ఈ మైక్రో ఆల్గే అనేది పూర్తిగా నిర్వహిస్తుంది. కాబట్టి టోటల్ గా కూడా మొక్క యొక్క పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని, మొక్క యొక్క పూర్తి స్థాయి జీవక్రియలకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇవి నియంత్రిస్తాయి అనేది మనం పూర్తిగా చెప్పవచ్చు. తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి ఉత్పత్తి ఒకటి ఉంది, కేమాక్స్ ఎనర్జీ. మీకు ఇప్పుడు లిక్విడ్ రూపంలో ఉన్న ప్రొడక్ట్ గురించి చెప్పా. ఎందుకంటే మనం పంట యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు మనం మాట్లాడుకోవాలి. కేమాక్స్ ఎనర్జీ అనేది మనకి ఫస్ట్ టైము మైక్రో ఆల్గే మరియు మైకోరైజా, ఆర్బస్కులర్ మైకోరైజా అనే 2 రకాల టెక్నాలజీలతో కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉత్పత్తి. ఇది ఏంటంటే ముఖ్యంగా ఇది గుళికల రూపంలో ఉంటుంది, గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. ఈ మైకోరైజా అనేది మనకి ముఖ్యంగా మార్కెట్లో మైకోరైజాకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఉత్పత్తులు ఉంటాయి. కానీ కేమాక్స్ ఎనర్జీ అనే ఒక ఉత్పత్తిలో ఉన్నటువంటి మైకోరైజా 95% ఎండో మైకోరైజాని కలిగి ఉంటూ 95% ఎండో మైకోరైజా కలిగి ఉంటుంది. ఇది చాలా దీని తాలూకు ప్రత్యేకత. ఎందుకంటే మైకోరైజా అంటే మనకి జనరల్ గా మార్కెట్ లో వ్యామ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా ఎన్నో ఉత్పత్తులు దొరుకుతాయి. కానీ 95% ఎండో మైకోరైజా కలిగి ఉంటూ 100 గ్రాముల యొక్క ప్రొడక్ట్ లో 6 లక్షల మైకోరైజా తాలూకు సంబంధించినటువంటి స్పోర్స్ ఉంటాయి. ఎండో మైకోరైజాకి సంబంధించినటువంటి స్పోర్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఇంగ్లీష్ లో ఇన్ఫెక్టివిటీ పొటెన్షియాలిటీ అంటాం. అంటే ఏదైనా మైకోరైజాకి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని మనం లెక్కించగలిగినప్పుడు దానికి ఒక రకమైనటువంటి కొలమానం, ఒక పరామితి ఉంటుంది. దాన్నే ఐపీ అంటారు ఇంగ్లీష్ లో, ఇన్ఫెక్టివిటీ పొటెన్షియాలిటీ, లేకపోతే ఇన్ఫెక్టివిటీ ప్రాపబుల్స్ పర్ యూనిట్ గ్రామ్ అంటాం. ఇది ఈ కేమాక్స్ ఎనర్జీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ నేల యొక్క ఏంటంటే సాయిల్ కండిషనింగ్ తో పాటు రూట్ సిస్టాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే ఒక అద్భుతమైనటువంటి ఉత్పత్తి. అంటే ఏంటంటే మనకి జనరల్ గా ఈ దీంట్లో ఉన్నటువంటి ఎండో మైక్రోరైజ్ ద్వారా ఈ వేళ్ళు వ్యవస్థలో దగ్గరికి వెళ్ళి వేళ్ల వ్యవస్థని విస్తృతమైనటువంటి నెట్వర్క్ ద్వారా వేళ్ల వ్యవస్థని అభివృద్ధి చేసి నేల యొక్క డీపెస్ట్ లేయర్స్ అట్టడుగు పొరల్లో ఉన్నటువంటి నీటిని కానీ పోషకాలని కానీ కూడా సంగ్రహించి మొక్క యొక్క జీవక్రియలకు అందించడంలో ఈ ఫంగస్ అనేది చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ వ్యామ్ మైకోరైజా, ఏఎంఎఫ్ అంటాం మేము, ఆర్బస్కులర్ మైకోరైజా ఫంగై అంటాం. సో దాంతో పాటు ముఖ్యంగా మనకి పంటకు అవసరమైనటువంటి స్థూల పోషకాలు కానీ, సూక్ష్మ పోషకాలు కానీ, నీరు కానీ, మిగతా లవణాలు కానీ, మినరల్స్ కానీ వీటన్నిటినీ కూడా అవసరమైనటువంటి దశల్లో అవసరమైనటువంటి మోతాదులు అందించడంలో ఈ గ్రాన్యూల్స్ అనేవి చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి. సో మంచి సాయిలు, మంచి రూట్ సిస్టము, అద్భుతమైనటువంటి అజీవ సంబంధమైనటువంటి ఒత్తిడిని కూడా ఈ కేమాక్స్ ఎనర్జీ ద్వారా మొక్కను తట్టుకునేటట్టుగా మనం చేయగలం. సో ఇది అదే కాకుండా మనకి చివరికి దిగుబడికి వచ్చేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు, ముఖ్యంగా ఇంతకుముందు మీకు చెప్పినట్టు గింజ తాలూకు రంగు, బరువు, తర్వాత దాని తాలూకా గింజ కలరు, అదేవిధంగా దాని తాలూకా మెతదనం, ఈ అన్ని అంశాలను కూడా ప్రభావితం చేయడంలో ఈ ఏఎంఎఫ్ టెక్నాలజీ ప్లస్ మైక్రో ఆల్గే ఈ 2 కూడా చాలా చాలా ఎక్కువ పాత్ర పోషిస్తాయి. ఇది మనం సాయిల్ అప్లికేషన్ అంటే జనరల్ గా నేలని మనం బ్రాడ్కాస్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎకరానికి మనకి జనరల్గా ఏంటంటే ఒక చెట్టుకి మనం 50 గ్రాములు దీని తాలూకు మోతాదు. మనం దీన్ని కనీసం 2 సార్లు కానీ మనం అప్లై చేసుకుంటే, ఒకటేమో మనం దిగుబడి ఆఫ్టర్ పోస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఒకటి, తర్వాత లీఫ్ షెడ్డింగ్ టైంలో బిఫోర్ లీఫ్ షెడ్డింగ్ ఆకు రాలే ముందు ఒకసారి మనం చేసుకునేటట్లయితే ఈ పోషణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో నేలకు అందించడం జరుగుతుంది. ఇది మనం బ్రాడ్కాస్ట్ అంటే దీన్ని మనం వెదజల్లుకోవాలి. మీరు కంపోస్ట్ వెదజల్లుకోండి, లేకపోతే దాంతో కలిపి మేము పచ్చిరొట్ట పైలతో కానీ, లేకపోతే కంపోస్ట్ తో కానీ, లేకపోతే మిగతా గ్రీన్ మెన్యూరింగ్ తో కానీ,
లేదు అంటే ఇసుకతో అయినా సరే మొక్క చుట్టూ కనుక మనం వేయగలిగితే దీంట్లో ఉన్నటువంటి ఈ AMF అనే ఒక కొత్త టెక్నాలజీ, ఆర్బస్కులర్ మైక్రోరైజో ఫంగై అనేది మొక్క యొక్క వేరు వ్యవస్థలో దగ్గరికి వెళ్ళి ఆ వేరు వ్యవస్థని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్, సాయిల్ ఎన్వైరన్మెంట్ అన్నింటినీ కూడా మొక్క యొక్క పెరుగుదలకు అనుకూలంగా మలచడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఇది ఒక కొత్త టెక్నాలజీ ప్రొడక్ట్ కేమాక్స్ ఎనర్జీ. ఇంకా లాస్ట్ ప్రొడక్ట్ నాకు ఇచ్చినటువంటి టైంకు సంబంధించినటువంటి లాస్ట్ ప్రొడక్ట్ ఇది కాజుకి ఎనర్జీ. అంటే ఇక్కడ మనం ఒక గ్రాన్యులర్ ప్రొడక్ట్ మాట్లాడుకున్నాం, ఒక డ్రిప్ ద్వారా ఇచ్చే ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మూడో ఉత్పత్తి కాజుకి ఎనర్జీ. ఇది పూత, అంటే దీన్ని మనం కరెక్ట్ గా చెప్పుకోవాలంటే పిచికారీ ద్వారా చేసే మందు. ఎప్పుడు మనం చేసుకోవాలి? పూతకు సంబంధించినటువంటి రిప్రొడక్టివ్ స్టేజ్, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో దీని తాలూకా ఉపయోగం, దీని తాలూకా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకటి మనం సాయిల్కి ఇచ్చినటువంటి గ్రాన్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం గుళికల రూపంలో, ఒకటి డ్రిప్కి ఇచ్చినటువంటి ఉత్పత్తి గురించి మాట్లాడుకున్నాం. ఈ రిప్రొడక్టివ్ స్టేజ్ కి సంబంధించినటువంటి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థను మనం ప్రభావితం చేసే ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి మందు కాజుకి ఎనర్జీ. దీని పేరు కాజుకి ఎనర్జీ అంటే ఇది ద్రవ రూపంలో ఉండే ఒక జీవన ఎరువు. సో దిస్ ఈస్ ఎ లిక్విడ్ బయో ఫెర్టిలైజర్ పవర్డ్ విత్ UPT టెక్నాలజీ. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి కేమాక్స్ ఎనర్జీ కానీ, మసాకి ఎనర్జీ కానీ, లేకపోతే ఇది కాజుకి ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా యూరోపియన్ పేటెంటెడ్ టెక్నాలజీతో కూడినటువంటి ఉత్పత్తులు. ఆ టెక్నాలజీనే UPT టెక్నాలజీ అంటాం. ఈ అన్ని ప్రొడక్ట్లో కూడా, ఈ మూడు ఉత్పత్తుల్లో కూడా మైక్రో ఆల్గే అనేది చాలా కామన్ గా ఉంటుంది. ఈ మైక్రో ఆల్గేతో ఫస్ట్ టైం ఫార్టిఫికేషన్ చేసి ఈ మూడు ఉత్పత్తులను కూడా ఒక కొత్త టెక్నాలజీని మనం క్రియేట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దానిమ్మ లాంటి పంటల్లో వీటి తాలూకు ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పూత వచ్చే దశలో, లేకపోతే పండు ఏర్పడే దశలో ఈ కలర్ కానీ, సైజ్ కానీ, లేకపోతే మార్కెటబుల్ ఈల్డ్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది కాజుకి ఎనర్జీ. దీంట్లో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఎజోస్పెల్లం. సో తద్వారా మనం నత్రజని యొక్క వినియోగాన్ని మనం బాగా తగ్గించవచ్చు. సో గాలిలో ఉన్నటువంటి నత్రజని స్థిరీకరించడం ద్వారా నత్రజని తాలూకా రిక్వైర్మెంట్స్ అన్నింటినీ కూడా ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ ద్వారా, నత్రజని స్థిరీకరణ ద్వారా మనకి బయట నుంచి నత్రజని ఉపయోగించే అవకాశాన్ని, బయట నుంచి నత్రజని ఉపయోగించే ఖర్చును కూడా బాగా తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ దీంట్లో ఉన్నటువంటి ఎమైనో యాసిడ్స్, 20 రకాల ఎమైనో యాసిడ్స్, ఎమైనో యాసిడ్స్ అంటాం. ఈ ఎమైనో ఆమ్లాలు అనేవి మొక్క యొక్క జీవక్రియల త్వరితగతిగా జరగడానికి ఉపయోగపడతాయి. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫిజియలాజికల్ యాక్టివిటీస్. ఇవి బాగా, అంటే ముఖ్యంగా ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పూత వచ్చే ముందు కానీ, పూత వస్తున్నప్పుడు కానీ, తర్వాత మనకి ఈ కాయ ఏర్పడే దశలో మొక్క విపరీతమైనటువంటి స్ట్రెస్ గురవుతుంది, విపరీతమైనటువంటి ఆహారం దానికి కావాలి. అటువంటి సమయంలో ఆ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ జనరల్ గా మనం ఒకవేళ నేల నుంచి కూడా తీసుకునే పక్షంలో ఈ ఆకుల ద్వారా పిచికారీ చేయడం ద్వారా వీటిలో ఉన్నటువంటి ఎమైనో యాసిడ్స్ అనేవి అవసరమైనటువంటి మోతాదులో అవసరమైనటువంటి పోషకాలు మొక్క గ్రహించేలా చేస్తుంది. ఇది ఒక టెక్నాలజీ. సో అందుకోసమే ఇవన్నీ కూడా మొక్క యొక్క ఆరోగ్యానికి, మొక్క యొక్క శరీర ధర్మానికి అనుగుణంగా, మొక్క యొక్క జీవక్రియలకు అనుగుణంగా దాని ఆరోగ్యాన్ని మెరుగుపరిచి పోషకాలను అందిస్తూ మొక్క యొక్క దిగుబడిని చాలా ఎక్కువ మోతాదులో కూడా వచ్చేటట్టుగా ప్రభావితం చేసే ఒక అద్భుతమైనటువంటి కెమిస్ట్రీతో కూడినటువంటి ఉత్పత్తులు. సో వీటిని మనం చూసుకుంటే, మనం కాజుకి ఎనర్జీ అని ఇప్పుడు చెప్పాము. మనం ఫ్లవరింగ్ స్టేజ్ లో, ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ లో చూసుకోవాలి. ఫ్లవరింగ్ స్టేజ్ లో ముఖ్యంగా కాజుకి ఎనర్జీ, మసాకి ఎనర్జీ అనేది ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ లో కానీ, లేకపోతే లీవ్ షెడ్డింగ్ స్టేజ్ లో మసాకి ఎనర్జీ చేసుకోవాలి. కేమాక్స్ ఎనర్జీ అనేది ఆఫ్టర్ హార్వెస్టింగ్ కానీ, లేకపోతే ప్రూనింగ్ కానీ చేసుకోవాలి. ఇది కాకుండా మనకి పోషక్ సూపర్ అని, జిబ్రెలిక్ యాసిడ్, ఇవి కూడా ఉన్నాయి. బట్ ఈ మూడు ఉత్పత్తులు ఆల్గా ఎనర్జీ, అంటే మా కంపెనీ ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రొడక్షన్ అంతా, ఈ ఉత్పత్తి అంతా కూడా స్పెయిన్ లో ఉన్నటువంటి మ్యాడ్రిడ్ లో ఉన్నటువంటి మా ప్రొడక్షన్ సెంటర్ లో ఆ స్ట్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసి ఇక్కడ మనకి ఇండియాకి ఆ స్ట్రెయిన్స్ మనం ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ స్ట్రెయిన్స్ ని ఇక్కడ ఫార్ములేట్ చేసి ఈ ఉత్పత్తుల రూపంలో మార్కెట్ లోకి ఇవి అందించడం జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ కూడా, రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మనం ఇప్పుడు నేను చెప్పిన ఉత్పత్తులన్నీ కూడా 100% పర్యావరణానికి అనుకూలమైనవి. ఇకోసెట్ అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా కూడా ధృవీకరించబడినటువంటి ఉత్పత్తులు. అంటే పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నాయి అని అన్ని రకాల పరీక్షలు చేసి వాటి తాలూకు సామర్థ్యాన్ని పూర్తిగా నిర్ధారించిన తర్వాతే వీటి మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది.
అదేవిధంగా అదే కాకుండా వీటిని FCO యాక్ట్ లో 1985 FCO యాక్ట్ లో పొందుపరిచి మన మార్కెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని రకాల వాణిజ్య పంటల్లో, అన్ని రకాల మన హార్టికల్చర్ సంబంధించినటువంటి క్రాప్స్ లో కూడా, అదే విధంగా ప్రధానమైనటువంటి ఆహార పంటలు, అపరాలు, కూరగాయలు, ఇలా అన్ని రకాల పంటల్లో కూడా ఈ ఉత్పత్తుల తాలూకా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హార్టికల్చర్ క్రాప్స్ లైక్ పోమ్ గ్రానైట్, ఆర్చర్డ్స్ లో అయితే దీని తాలూకు ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ పారామీటర్స్, కెమికల్ ఫ్రీ మాలిక్యూల్స్, ఇటువంటి అవశేషాలు కూడా లేకుండా కేవలం పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి రీతిలో ఈ ఉత్పత్తులన్నీ కూడా తయారు చేయబడ్డాయి. కాబట్టి రైతు సోదరులందరిలో కూడా ఈ ఉత్పత్తులను వాడి తద్వారా తమ యొక్క దిగుబడిని అద్భుతమైనటువంటి రీతిలో పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా నా తర్వాత మా కొలీగ్ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన ప్రెజెంటేషన్ అయిన తర్వాత రెండింటికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ లో మనం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో విత్ దిస్, సో I can conclude about the crop health and crop nutrition management of pomegranate, and I will just hand over this platform to Mr. J. Srinivasulu. Srinivas garu, you can continue. Srinivas garu. Srinivasulu sir. Srinivas garu. Srinivas garu. Srinivas garu. Srinivas garu. సార్ Srinivas garu. Arfa, you call him? Yes, sir. I'm calling him. Srinivas garu వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా? అదర్వైజ్ రవికుమార్ గారు మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. Actually, I mean, these particular products will be dealt by him only. Okay. No, let us see what is the issue. 1 minute, let me call him. Yeah, continue. Hello. కంటిన్యూ చేయండి సార్ శ్రీనివాస్ గారు. మీరు వీడియో ఆఫ్ చేయండి, చెప్తా. వీడియో ఆఫ్ చేయండి మీరు. మీరు వీడియో ఆఫ్ చేయండి సార్. నేను అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. మీకు కనెక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు హలో Srinivasulu sir. శ్రీనివాస్ గారు క్లోజ్ చేశాను సార్. నేను క్లోజ్ చేశాను. మీ వాయిస్ మీరు చేయండి. మీరు స్టార్ట్ చేయండి. నాది క్లోజ్ అయిపోయింది. మీరు స్టార్ట్ చేయండి. యా, నౌ హి ఇస్ బ్యాక్. Yes, sir. Fine. యా, హి ఇస్ బ్యాక్. హలో Hello, sir. కంటిన్యూ శ్రీనివాస్ గారు, కంటిన్యూ. ఈ లోపల హలో కంటిన్యూ సార్, వినబడుతుంది మీ వాయిస్. హలో మేడం. But sir, we can hear you. Please continue. ప్లీజ్ కంటిన్యూ. రవికుమార్ గారు, I think he's having some problem with the network or
technical Hello. snag is there. Ah, You may take up a couple of questions. Yeah. Ravi Kumar garu. yeah, please. రైతు సోదరులందరూ here now. కూడా ఎవరైనా సరే యా శ్రీనివాస్ గారు మీరు మళ్ళీ వచ్చారు ఆయన యా సో రైతు సోదరులు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉత్పత్తుల్లో సో somebody has started the screen sharing. Srinivasulu sir has started screen sharing. Okay. Oh. One minute then. Yeah. Let him. Yeah. Sir, please, start your presentation, Srinivasulu ji. Yeah, he is sharing the screen. That I know, but then it doesn't take. Yeah. Yes, sir. Yeah, please. Hello. Yes, sir, we can hear you. You can start your presentation, sir. Srinivasulu sir? Srinivasulu sir? Srinivas garu. Hello. No, I think we are able to view the slide now. Yeah, Now. now it has come. Hello. Madam, screen not sharing. Why? Not visible, madam. Sir, I will share the screen now. You start, because we have the same presentation what I have, right? Srinivas garu. Hello. Srinivasulu, can you hear us? Ravi Farah? Kumar sir? Yeah. So I don't know what is the Stop the problem. screen sharing. You can. No, who has? No, you start did you start the screen sharing the screen, or who has started the sharing the screen? No, Mr. Srinivasulu is only sharing his screen. Probably he himself needs has to started stop sharing it. the screen. Yeah, he can stop and restart it. Or No, else I Ravi will sir. do. What Yeah. I'm saying is I have the connectivity, good connectivity. So let me just have the Yes, sir, you can share your screen now. and he can just talk. Please Srinivas share your. garu. Srinivas garu. Hello. See what I will do. I will just share my the Okay, screen. madam. Okay. Yeah. I started a. Yes, Yeah, sir. please. Okay, madam. Continue, sir. Yeah. Madam is Yeah. not responding. Yeah, Srinivas garu. Hello. Srinivasulu sir. Hello. 1 minute. I think I am unable to reach him through phone. Ravi Kumar, I think you can continue because there is nothing to add. You can read and finish it off. No, sir. Yeah, I can do it out, but I don't know what is because he's supposed to. Actually, he told that he would be there for this crop protection part. 1 minute, he is calling.
శ్రీనివాస్ గారు ఏది సార్ స్క్రీన్ షేర్ కావట్లేదు. నేను షేర్ చేశాను, మీరు రండి, మీరు స్క్రీన్ షేర్ చేయదు, నేను ఆల్రెడీ షేర్ చేశాను, మీరు రండి ఒకసారి అక్కడ రండి. కనిపించడం లేదు కదా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు ఎందుకు నేను చేశానే, నాకు అక్కడ అందరికీ కనబడుతుంది. ఒకసారి మీరు జాయిన్, మీరు ఒకసారి స్ట్రాంగ్ గా ఉంది సిగ్నల్ కూడా. మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ అవ్వండి ఒకసారి చెప్తా. అదే ఎగ్జిట్ మళ్ళీ లేదు, మళ్ళీ ఇప్పుడు చేసి అవ్వండి, ఇప్పుడు అవుతుంది. సో ఫరాజీ, Yes, sir. hello. Yes, sir. You told that he just again joining. Did he exit? Not yet. Can you continue, sir, for some time? I will continue. Meanwhile, I continue. Try to. Yes, sir. I'll try to talk to him. Yeah, ముఖ్యంగా సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు మన బయోస్టిమ్యులెంట్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మనం ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ సూక్ష్మ పోషకాలకి, అంటే ముఖ్యంగా మనకి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని మనకి ఈ పోషకాలని వర్గీకరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జింక్ కి సంబంధించినటువంటి ఒక ఉత్పత్తి క్రీ జింక్ అని ఉంది. దీని గురించి ఎక్కువగా మీకు చెప్పవలసిన లేదు. జింక్ యొక్క లోపాన్ని నివారించి జింక్ పూర్తిగా మొక్కకి సప్లై అయ్యేటట్టుగా చేస్తుంది. ఇది ఒక లీటర్లో 1 నుంచి 1.5 ml దీన్ని తీసుకోగలిగితే ఇది జింక్ ఆక్సైడ్ సస్పెన్షన్ కాన్సన్ట్రేట్. దీంట్లో ఏంటంటే 39.5% జింక్ అనేది బై వెయిట్ ఉంటుంది. తర్వాత 0.9% నైట్రోజన్ అనేది ఉంటుంది. దీని పేరు క్రీ జింక్ EDTA. 12% మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇది ఒక జింక్ కి సంబంధించిన ఉత్పత్తి. అదేవిధంగా బోరాన్ కూడా చాలా ఇంపార్టెంట్ పోషకము. ముఖ్యంగా ఈ పగుళ్ళు అనేవి ఈ పంటకు సంబంధించినటువంటి ఈ వచ్చేటప్పుడు మనకి ఈ పగులు అనేది మనకి ఎక్కువగా ఉంటుంది బోరాన్ లోపం ఉంటే. ఈ తర్వాత అదేవిధంగా ఈ స్టోరేజ్ క్వాలిటీ కానీ, కీపింగ్ క్వాలిటీ కానీ, అదేవిధంగా కాల్షియం అనే ఒక పోషకాన్ని కూడా తీసుకునే విధానాన్ని డెవలప్ చేయడంలో కూడా బోరాన్ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. సో ముఖ్యంగా ఈ కీలకమైనటువంటి పెరుగుదల దశలో ఈ బోరాన్ తాలూకా ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది, ఫోలియర్ అప్లికేషన్ అనేది. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఉత్పత్తి ఉంది 20% బోరాన్. దీన్ని క్రిబోర్ అని అంటారు. క్రిబోర్ ఇది కృషి రసాయన ద్వారా మనకి మార్కెట్. ఇప్పుడు నేను చెప్పే అన్ని ఉత్పత్తులు కూడా కృషి రసాయన ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రావడం జరుగుతుంది. తర్వాత నత్రజని, భాస్వరం, పొటాష్ మన అన్నిటికీ కూడా తెలుసు. ఇంతకుముందు కూడా నిన్న మొన్న చెప్పేట్టు ఉన్నారు. లీఫ్ శాంప్లింగ్ మనం తీసుకోవాలి, ఎంత నత్రజని ఇది తీసుకుంటుంది మొక్క, అదేవిధంగా ఎంత నత్రజని డిపాజిట్ అవుతుంది ఆకుల్లో కానీ, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి కొమ్మల్లో మనం ఎంత నత్రజని, భాస్వరం, పొటాషియం. సో వీటిని మనం ఫోలియర్ అప్లికేషన్ ద్వారా మనం అందించడంలో ఇది. శ్రీనివాస్ గారు, ఈ ఫోలియర్ అప్లికేషన్ నత్రజని, భాస్వరం, పొటాషియం 12, 11, 18 ఇది ఒక గ్రేడ్. అంటే 12% నత్రజని, 11% భాస్వరము, 18% పొటాషియం, ఈ 3 ఉన్నటువంటి ఒక NPK గ్రేడ్. ఇది క్రిమెలా అనే ఒక ఉత్పత్తి ద్వారా కూడా మనం దీనికి సంబంధించినటువంటి పోషక నిర్వహణని మొక్కకు మనం అందించే. హలో tell me. Can you see Mr. Ravi Kumar's screen? Hello, madam. Yes, sir. We can hear you. Please continue the presentation. Yes, sir. Yes, sir. You're audible. Okay. Yeah, Srinivas garu, you can continue. Okay, right. Ravi Kumar garu, ఈ క్రిమినల్ ఇవన్నీ పంపించేసినా ఐకాన్ స్టార్ట్ చేయండి. సో 1 minute. ఇవన్నీ కూడా నత్రజని, భాస్వరం, పొటాషియం సంబంధించినటువంటి ఉత్పత్తులు. ఇవి అందుకోసం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఎందుకంటే జింకు, బోరాను, ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం వీటి గురించి కూడా రైతులందరికీ కూడా తెలుసు. కాబట్టి వీటి గురించి ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఈ ఉత్పత్తుల తాలూకు బ్రాండ్ నేమ్స్ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఈ నెక్స్ట్ పార్ట్, ఇది పంటకు సంబంధించినటువంటి సస్యరక్షణ మరియు చీడపీడలకు సంబంధించినటువంటి యాజమాన్యం గురించి మన కృషి రసాయనానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దానిమ్మ పంట సాగుదల సస్యరక్షణ వెబినార్ సమావేశమునకు ఇచ్చేసిన రైతులకు, శాస్త్రవేత్తలకు, నారాయణ రెడ్డి గారికి, అలాగే ఈ వెబినార్ ఏర్పాటు చేసిన అందరికీ, ముఖ్యంగా కులకర్ణి గారికి కృషి రసాయన ఎక్స్పోర్ట్ కంపెనీ తరఫున మా నమస్కారాలండి.
ముఖ్యంగా దానిమ్మ సాగులో మెళకువలు. దీని గురించి గత 3 రోజులుగా మనకు చాలా మంది శాస్త్రవేత్తలు రైతులకు సాగులో మెళకువలు తెలియజేశారు. ఈరోజు కృషి వ్యవసాయం కంపెనీ తరఫున మా కంపెనీ యొక్క నాణ్యమైన పురుగు మందులు అలాగే తెగుళ్ళ మందులు తెలియజేయటానికి దానిమ్మ రైతులకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దానిమ్మ పంట అంటే ఈరోజు చాలా ముఖ్యమైన పంటగా మారిపోయింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా దీని కల్టివేషన్ పెరుగుతున్నది. దానిమ్మతో కూడా దానిమ్మ, జామ ఈ 2 పోటీ పడుతూ అన్ని జిల్లాల్లో ఏపీలో కానీ తర్వాత దేశమంతటా వీటి సాగుదల అభివృద్ధి చెందుతున్నది. ఇది చాలా గొప్ప విషయము. రైతులకు కూడా ఈ దానిమ్మలో కానీ ఆర్చర్డ్స్ లో కానీ మంచి లాభాలు కూడా వస్తున్నాయి. అలాగే కొత్త రైతులు బాగా చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఈ దానిమ్మ అలాగే జామ ఇటువంటి పండ్ల తోటల మీద బాగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. సో ఈరోజు రవికుమార్ గారు మనకి ఈ దానిమ్మలో సేంద్రియ ఎరువులు, ముఖ్యంగా మా కేమాక్స్ ఎనర్జీ కానీ అలాగే కాజుకి ఎనర్జీ కానీ అలాగే మసాకి ఎనర్జీ లాంటి సేంద్రియ ఎరువులు వాటి గురించి చాలా చక్కగా వివరించారు. ఈ సేంద్రియ ఎరువుల వల్ల నేల బాగుపడటమే కాక మనుషులకు కూడా మంచి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాలంటే దానిమ్మలో చాలా రకాల శిలీంధ్ర వ్యాధులు అలాగే చాలా రకాల పురుగులు విపరీతంగా దాడి చేసి రైతుకు అలాగే పంటకు విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తాయి. సో ఈ నష్టాలన్నీ అధిగమించాలంటే రైతులు తగిన సమయంలో తగి జాగ్రత్తలు తీసుకొని ఏ సమయంలో అయితే ఏ పురుగు తాకిడి ఉంటుంది అలాగే ఏ తెగులు తాకిడి ఉంటుంది అనేది జాగ్రత్తలు వహించి ముందుగా సస్యరక్షణ చర్యలు చేపడితే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎక్కువ పెట్టుబడులు కూడా వెచ్చించాల్సిన అవసరం రాదు అని మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా దానిమ్మలో వచ్చి ఈ బ్యాక్టీరియల్ లీఫ్ అండ్ నోడల్ బ్లైట్ బ్యాక్టీరియా తెగులు, ఇది జాంతోమోనస్ జాతికి స్పీసీస్కి సంబంధించిన బ్యాక్టీరియా తెగులు. ఇది కాయల మీద కానీ లేత కాయల మీద కానీ అలాగే కొమ్మల మీద కానీ ఆకుల మీద కానీ విపరీతంగా వ్యాప్తి జరుగుతుంది. ముఖ్యంగా ఈ శీతాకాలంలో కానీ అలాగే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కాలంలో కానీ ఈ బ్యాక్టీరియా తెగులు తాకిడి అనేది అధికంగా ఉంటుంది. బ్యాక్టీరియా తెగుళ్ళకి సాధారణంగా రైతులు ఒకే ఒక పిచికారీ చేయరు, అలాగే 2-3 రకాల పిచికారీలు చేసి బ్యాక్టీరియా తెగులను అణిచివేయడానికి ప్రయత్నిస్తారు. సో మా కంపెనీకి సంబంధించి ఈ క్రోసిన్ ఏజీ మందు ఈ బ్యాక్టీరియా తెగుళ్ళని నిర్మూలించడానికి మంచి బ్యాక్టీసైడ్ అనమాట. దీంట్లో వచ్చి 2 రకాల యాంటీ బ్యాక్టీరియల్ మందులు ఉంటాయి. ఒకటి వచ్చి టెట్రాసైక్లిన్, అలాగే రెండోది బ్యాక్ట్రోమైసిన్. ఈ 2 కలిసినందువల్ల మనకి బ్యాక్టీరియా తెగుళ్ళని చక్కగా నిర్మూలించడానికి రైతులకి మంచి అవకాశము. కేవలం బ్యాక్టీరియా తెగుళ్లే కాక శిలీంధ్ర తెగుళ్ళు కూడా జనరల్ గా వ్యాపించడం అనేది దానిమ్మలో చూస్తుంటాము. సో ఏదైనా శిలీంధ్ర తెగులతో మందు కలిపి పిచికారీ చేసేటప్పుడు రైతులు కూడా ఈ క్రోసిన్ ఏజీ అనే మందును వాడినట్లయితే అది బ్యాక్టీరియా తెగులు ప్లస్ శిలీంధ్ర తెగుళ్ళు 2 నిర్మూలనకి మనకు మంచి అవకాశం ఉంటుంది. ఈ క్రోసిన్ ఏజీ యొక్క వాడే విధానం ఏమంటే ఇది 1 లీటర్ నీటికి 0.5 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. జనరల్ గా దానిమ్మ రైతులు వచ్చి ఎకరాకి 200 నుంచి 250 లీటర్లు మందు రావడం పిచికారీ చేస్తుంటారు. మొక్కంతా బాగా ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు అనేది మనకు కాండం దగ్గర నుంచి పైన తలదాకా ఎక్కడైనా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆకుల మీద కానీ అలాగే కాండాల మీద కానీ లేత కొమ్మల మీద కానీ తర్వాత ఈ లేత కాయల మీద కానీ దీని ఉధృతి అనేది పెరగడం గమనిస్తుంటాము. సో ఈ మందు పిచికారీ చేసినప్పుడు మనం బ్యాక్టీరియా తెగుళ్ళని చక్కగా నివారించగలుగుతాం. కానీ ఒక్క పిచికారీతోనే ఈ బ్యాక్టీరియా మందు వాడకూడదు.
మనకు అవకాశం ఉన్నప్పుడు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ బ్యాక్టీరియా తెగులు అనేది పూర్తిగా నివారణ జరుగుతుంది. అలాగే మీరు గమనిస్తున్నారు ఇప్పుడు ఈ స్లైడ్ లో వచ్చి మనకు బ్యాక్టీరియా తెగుళ్ళకి సంబంధించి ఇర్రెగ్యులర్ నల్లగా స్పాట్స్ వస్తాయి. ఈ స్పాట్స్ అక్కడక్కడ గమనించగానే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇది క్రోసిన్ ఏజీ వల్ల మనకు సాధ్యం అవుతుంది. రవికుమార్ గారు నెక్స్ట్ స్లైడ్ అండి. రవికుమార్ గారు, హలో రవికుమార్ గారు, నెక్స్ట్ స్లైడ్. హలో, కెన్ ఐ షేర్ మేడం? Yes, sir, you can share it. ఓకే, వెయిట్ మేడం, జస్ట్ I'll tell him, sir. Wait 1 second. ఎట్లా చేస్తావు దాని నుంచి ఎట్లా చేస్తావు షేర్ దీంట్లో కరెక్ట్ కావాలి. హలో రవికుమార్ గారు, హలో. Sir, 1 second. వన్ మినిట్. హలో రవికుమార్ గారు, పెడుతున్నాను సార్, నెక్స్ట్ అవ్వట్లేదు సార్. హలో, దానికి ముందు స్లైడ్ అండి, క్రోసిన్ తర్వాత స్లైడ్. దీనికి ముందు ఇదేనా? ఓకే, నెక్స్ట్ స్లైడ్. అది అయిపోయిందండి, క్రోసిన్ అయిపోయింది. తర్వాత విల్ట్ ఉంది కదా, విల్టింగ్. ఇదేనా? తర్వాత మనం దానిమ్మ తోటల్లో కాదండి, దీని ముందుది అండి. దీని ముందు ఇదే ఉంది సార్, విల్టింగ్ ఉంది. సార్ కాదండి, ఇప్పుడు క్రోసిన్ తర్వాత స్లైడ్ అండి. విల్టింగ్ కాదు సార్, ఇదే సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. విల్టింగ్ ఇదే నేను చెప్తున్నాను. తర్వాత దానిమ్మలో వచ్చే ఇంకో ముఖ్యమైన తెగులు ఏంటంటే విల్టింగ్. సరైన వాతావరణ పరిస్థితులు, ఎక్కువ తేమ నేలలో ఉన్నప్పుడు, అలాగే వాతావరణ పరిస్థితుల వల్ల ఈ విల్టింగ్ అనేది గాలి ద్వారా అలాగే నేల ద్వారా కూడా వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుంది దానిమ్మలో. ఈ విల్టింగ్ పట్ల రైతులు ఎప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలా. ఎందుకంటే ఒక్కసారి విల్టింగ్ స్టార్ట్ అయిందంటే అది అధికమైనప్పుడు దానిని నివారించడం చాలా కష్టసాధ్యం అయిపోతుంది. ఎక్కడన్నా ఒక ఎకరా తోటలో 2-3 చెట్లు ఎక్కడన్నా ఎండు కొమ్మలు ఆకులలో కనిపించిన వెంటనే రైతులు తగు జాగ్రత్తలు తీసుకొని వెంటనే సస్యరక్షణ చర్యలు శిలీంద్రనాశులతో చేపట్టాలి. లేదంటే మీకు తోట మొత్తం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల రైతులు దీని పట్ల తగు శ్రద్ధ తీసుకొని తోట మొత్తం కలయదిరుగుతూ ఎక్కడైనా 1-2 మొక్కలు విల్ట్ అనేది ఆశించినప్పుడు ఆ శిలీంధ్రాల డిస్సిమినేషన్ స్ప్రెడ్ కాకుండా మిగిలిన మొక్కలకి వెంటనే ఈ కీ అనేది 2 గ్రాములు 1 లీటర్ నీళ్ళకి కలిపి మొత్తం పైరు మొత్తం తడిసేటట్టు, కొమ్మలు ఆకులు అలాగే కాండం దాకా తడిసేటట్టు పిచికారీ చేసినట్లయితే, వీలైతే దీన్ని మొదళ్ళ దగ్గర లోపలికి పోయేటట్టు ఈ మందు పిచికారీ చేసినట్లయితే మనకు ఈ విల్టింగ్ ప్రాబ్లం అనేది చాలా తగ్గిపోతుంది. ఈ విల్టింగ్ వల్ల రైతులు తోట మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రైతులకి. అందువల్ల వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే మీరు ఆర్థికంగా చాలా నష్టపోతారు. ఈ తోటకు సంబంధించిన మొక్కలన్నీ ఎండిపోయి. కాబట్టి రైతులంతా ఈ విల్టింగ్ కి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కీ అనేది దీంట్లో ఉండే బేసిక్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ వచ్చి థయోఫినైట్ మెథైల్. ఇది కాంటాక్ట్ గా బాగా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ విల్టుని కలిగించే శిలీంధ్ర బీజాలను నివారించడంలో చాలా ఉత్తమ ఫలితాలను అందిస్తుందని చాలా మంది రైతులకు కూడా దీని గురించి అవగాహన ఉంది. చాలా కంపెనీలకు కూడా ఈ ముందు ఉంది. కాబట్టి మా కంపెనీకి సంబంధించిన కృషి రసాయన్స్ కంపెనీకి సంబంధించిన మా బ్రాండ్ నేమ్ వచ్చి దీని పేరు కీ అంటారు. రైతులు గుర్తుంచుకోవాల్సిందిగా మేము సలహా ఇవ్వడం జరుగుతున్నది. రవికుమార్ గారు నెక్స్ట్ స్లైడ్. రవికుమార్ గారు, హలో. Mr. Ravi Kumar, please can you play the next slide? ఓకే, నెక్స్ట్ స్లైడ్.
ఇది యాంథ్రాక్నోస్ అండి. విల్టింగ్ అయిపోయింది రవికుమార్ గారు. విల్టింగ్ చెప్పాను, యాంథ్రాక్నోస్ చెప్పాలండి రవికుమార్ గారు. నెక్స్ట్ స్లైడ్. ఇదే సార్ కాదండి, యాంథ్రాక్నోస్ అండి. ఇది ఆంథ్రాక్నోసే సార్, ఇది ఆంథ్రాక్నోస్ సైడే. యాంథ్రాక్నోస్ మీరు మారుస్తున్నారు. లేదు ఇదే ఉంది. యాంథ్రాక్నోస్ అంటే ఇది కప్పకన్ను తెగులు అంటారు. అలాగే కాయ మచ్చ తెగులు అని కూడా అంటారు. ఇది ఆకుల మీద అలాగే కాయల మీద, లేత కాయల నుంచి ముదురుకాయల దాకా వ్యాపిస్తుంటుంది. దీన్ని కూడా ముందు జాగ్రత్త చర్యలతోటి మనం నిర్మూలించుకున్నట్లయితే కాయలు మంచి నాణ్యంగా వస్తాయి. అలాగే రైతులు కూడా మంచి నాణ్యమైన కాయలను పొందగలరు. దీనికి సంబంధించి లక్షణాలు రెడ్డిష్ బ్రౌన్ కలర్లో గుండ్రటి మచ్చలు కాయల మీద స్టార్ట్ అవుతాయి. అవి ఒకదాంతో ఒకటి కలిసిపోయి కాయ మొత్తం వ్యాపించి మనకు కాయలో ఉండే గింజలు నల్లబడిపోయేటట్టు చేస్తాయి. దానివల్ల ఒక చెట్టుకు కనీసం 2-3 కాయలకు ఆశించిన వెంటనే రైతులు తగు జాగ్రత్తలు తీసుకొని పూత సమయం నుంచి పిందె తయారయ్యి ఆరోగ్యకరంగా మారేదాకా కొట్టుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందొచ్చు. దీనికి సంబంధించి సాధారణంగా వచ్చి చాలా రకాల ఫంగిసైడ్స్ ఉన్నాయి. అందులో అన్ని రకాల ఫంగిసైడ్స్ కి సంబంధించి చూసుకుంటే మనకు అజాక్సిస్ట్రోబిన్ అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తున్నదని నిరూపించబడింది. మనకి ప్రకాశం జిల్లాలో కూడా 600 ఎకరాల దాకా దానిమ్మ తోటలు ఉన్నాయి. చాలా మంది కూడా ఈ యాంథ్రాక్నోస్ ఫ్రూట్ స్పాట్ కి సంబంధించి ఎక్కువగా ఈ అజాక్సిస్ట్రోబిన్ మందునే వాడతారు. అజాక్సిస్ట్రోబిన్ మందుకు వచ్చేటప్పటికి మా కంపెనీకి సంబంధించి ప్యాకింగ్ ఈ విధంగా ఉంటుంది. దీని పేరు వచ్చి టెండెక్స్ అంటారు. మాది టెండెక్స్ చాలా మంచి మాలిక్యూల్. ఇది 1 లీటర్ నీటికి వచ్చి ఒక 1 ml చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే అంటే 200 నుంచి 250 లీటర్లకి ఎంత మోతాదు అవసరమో 1 లీటర్ నీటికి 1 ml చొప్పున అంత కలుపుకొని పైరు మొత్తం అంటే చెట్టు మొత్తం తడిసేటట్టు శిలీంద్రనాశనులన్నీ కూడా రైతులు గమనించుకోవాల్సిన ఏంటంటే చెట్టు మొత్తం తడిసేలాగా పిచికారీ చేయాలి. అది హై వాల్యూమ్ స్ప్రేయర్ అయినప్పుడు కొద్దిగా మోతాదు కూడా పెంచుకోవాల్సి వస్తుంది. రైతులంతా ఈ విషయాన్ని గమనించగలరు. దీనికి సంబంధించి మా కంపెనీకి టెండెక్స్. నెక్స్ట్ ఫ్రూట్ రాట్ అండి. ఈ ఫ్రూట్ రాట్ కూడా పోలిటోట్రైకోమ్ స్పీసీస్ కి చెందిన. సార్ చెప్పండి మేడం. చెప్పండి మేడం. A little bit faster. We have little time left to end the webinar. So ఓకే. thank you. దిస్ ఈస్ ఫ్రూట్ రాట్. ఫ్రూట్ రాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ఫ్రూట్ రాట్ వల్ల తోలు గట్టిపడిపోయి కాయ మీద ఉండే తోలు గట్టిపోయి కాయ పగలడం కూడా జరుగుతుంది. సో రైతులంతా ఈ విషయాలు ముఖ్యంగా గమనించాలా. ఫ్రూట్ రాట్కి అలాగే మిగిలిన తెగుళ్ళకు సంబంధించి కూడా కాయల మీద వచ్చే తెగుళ్ళకి సంబంధించి బ్యాక్టీరియా తెగుళ్ళకి సంబంధించి కూడా లక్షణాలు ఒకే తీరుగా ఉంటాయి. కానీ రైతులు జాగ్రత్తగా గమనించి ఏ తెగులకు సంబంధించి ఏ లక్షణం అనేది రైతులు ముఖ్యంగా తెలుసుకోవాలి. సో దానికి సంబంధించి మా కంపెనీకి సంబంధించి ఫ్లిక్స్ సూపర్ అంటే పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ డైమిథోమార్ఫో. ఇది చాలా చక్కని ఫలితాలు ఇస్తుంది. ఇది కూడా 1 లీటర్ నీళ్ళకి 3 గ్రాముల చొప్పున 250 లీటర్ల మందు ద్రావణంలో ఎంత మోతాదు అవసరమో 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలుపుకున్నట్లు పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందగలరని చెప్తున్నాము. నెక్స్ట్ మేడం రవికుమార్ గారు. నెక్స్ట్. హలో రవికుమార్ గారు. నెక్స్ట్ పెట్టాను సార్. తర్వాత ఈ తెగుళ్ళకు సంబంధించి పైన చెప్పుకున్న 4 తెగుళ్ళు చాలా ముఖ్యమైనవండి. దానిమ్మ పంటలో దిగుబడులను కూడా ప్రభావితం చేసే తెగుళ్ళు అవి. సో చిన్న తెగుళ్ళు ఉంటాయి. వాటికి మనం ఈ కొట్టే మందులతోటే వాటిని కూడా అణిచేయచ్చు. పోతే మిగిలిన పురుగుల విషయానికి వస్తే పురుగుల్లో చాలా రకాలు రసం పీల్చే పురుగులు కానీ అలాగే కాయ తొలిచే పురుగులు కానీ అలాగే ఆకు తినే పురుగులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించి ముఖ్యంగా కాండం తొలిచే పురుగు ఉంది. షార్ట్ హోల్ బోరర్ అంటారు. ఇది కాండం తొలిచే పురుగు. అలాగే ఇది కాయను కూడా వదులుస్తుంది. కాయకు బొక్కేసి లోపల ఉండే గుజ్జు మొత్తం తినేస్తుంది. దీని నివారణకు వచ్చి ఇండాక్సికార్బ్ అంటే మా కంపెనీకి సంబంధించి కేర్ అంటారు దీన్ని 1 లీటర్ నీటికి 0.75 ml లెక్కన
పిచికారి చేసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి ఎన్ని లీటర్లు అవసరమో అన్ని నీళ్ళకి 0.75 ml లీటర్కి చొప్పున కలుపుకున్నట్లయితే మనకు ఈ కాయదొలిచే పురుగు నుంచి కానీ అదే కొమ్మ దొలిచే పురుగు నుంచి కానీ రక్షణ పొందవచ్చని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ రవికుమార్ గారు. సార్ ఇది స్టక్ అయిపోయింది సార్ ఇక్కడ స్లైడ్ స్ట్రక్ అయిందా? Okay. ఎస్కేప్ శ్రీనివాసులు గారు బీ బ్రీఫ్ అండ్ వైండ్ అప్ ప్లీజ్. ఓకే సార్. ఓకే సార్ మీకేమైనా అవుతుందా చూడండి, ప్రెజెంటేషన్ స్టక్ అయిపోయింది ఇది. రావట్లేదు సార్, స్ట్రక్ అయిందా? ఇప్పుడు ఇదిగోండి ఎంత ఇచ్చేస్తే ఓకే వచ్చిందండి, నెక్స్ట్ వచ్చింది. అది చాలా ఓకే. చెప్పకూడదు. మనం చూసుకున్నట్లయితే తెల్లదోమ కూడా దానిమ్మ పంటను విపరీతంగా దాడి చేసి దానిమ్మ పంటని నిర్జీవంగా తయారు చేస్తుంది. సో ఈ తెల్లదోమకి సంబంధించి ముఖ్యంగా మనం చాలా రకాల మందుల్లో ఈ యొక్క అసిటామిప్రిడ్ ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్. ఈ అసిటామిప్రిడ్ వచ్చి 1 లీటర్ నీళ్ళకి 0.5 గ్రాముల చొప్పున కలిపి మనం తోటంతా పిచికారీ చేసినట్లయితే ఎన్ని వాటర్ అవసరమో అంత నీటికి తగ్గట్టు మందు ద్రావణం తయారు చేసుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ తెల్లదోమ నుంచి పూర్తిగా రక్షణ లభించగలదు. అలాగే ఈ రోజు మార్కెట్ లో మా కంపెనీకి సంబంధించి కింగ్ రాక్ అనే కొత్త మందు కూడా వచ్చింది. ఇది తెల్లదోమ తల్లి పురుగుకు సంబంధించి అలాగే గుడ్డును మురగబెట్టడంలో కానీ నింపల్ స్టేజ్ మీద కానీ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. కింగ్ రాక్ లో ఉండేది వచ్చి పైరిప్రాక్సాఫిన్ 10%, అలాగే బైఫెంథ్రిన్ 10%. ఈ రెండు వచ్చి మనకు తెల్లదోమకు సంబంధించిన జీవిత చక్రాన్ని మొత్తం నిర్మూలిస్తాయి. అలాగే ఎక్కడైనా లీఫ్ ఫిట్టింగ్ క్యాటర్ పిల్లర్స్ ఉంటే ఈ బైఫెంథ్రిన్ కూడా నిర్మూలిస్తుంది. ఈ ప్లేస్ లో ఎక్కా ప్లేస్ లో మనం కింగ్ రాక్ అనే ఆ మందు కూడా వాడుకోవచ్చు. అది కూడా మనం 1 లీటర్ నీటికి 1.5 ml చొప్పున పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చని మేము తెలియజేస్తాం. నెక్స్ట్ రవికుమార్ గారు, నెక్స్ట్ స్లైడ్. రవికుమార్ గారు, నెక్స్ట్ స్లైడ్. స్టక్ అయింది సార్, స్టక్ అయింది. Sir, you can wind up and conclude briefly, sir. So we have been conducting webinar for 4 days, for the past 4 days. ఈ 4 రోజుల వెబినార్ లో are you able to hear all? Yeah. ఈ 4 రోజుల వెబినార్ లో మొదటి రోజుగా మనం వచ్చేసి ఈ కత్తిరింపుల గురించి, కెనోపీ మేనేజ్మెంట్ గురించి క్షుణ్ణంగా పరిశీలన చేసుకున్నాము. మనకు భారతదేశంలో ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచ పటంలో నెంబర్ 1 దేశంగా ఉన్నాము. కత్తిరింపులు మామూలుగా మనము పైన నుంచి కత్తిరించుకోవాల్సి ఉంటుంది. 2 నిమిషాల్లో నేను వైండ్ అప్ చేస్తానండి. మొత్తం 4 రోజుల్లో జరిగిన దాన్ని 2 నిమిషాల్లో ఐ విల్ టెల్ ఇన్ 2 minutes. కత్తిరింపులు చేసుకునేటప్పుడు జాగ్రత్తలు ఏంటంటే టాప్ నుంచి కత్తిరించుకుంటూ రావాలి, పైన నుంచి కత్తిరించుకుంటూ రావాలి. ఎలా అంటే వచ్చేసి ఒక 1/2 అడుగు వరకు కత్తిరించుకోవచ్చు. 10 సెంటీమీటర్ల నుంచి ఒక 1/2 అడుగు వరకు చేయొచ్చు. తర్వాత మనం నీళ్లు పెట్టుకునేటప్పుడు పూత తీసుకునేటప్పుడు దానికంటే ముందుగా బెట్టకు వదలాల్సి ఉంటుంది. బెట్టకు వదలడం అంటే స్ట్రెస్ ఇవ్వడం అనమాట. ఆ స్ట్రెస్ ఇచ్చేటప్పుడు కూడా కేర్ తీసుకోవాలి మనము. ఎట్లా అంటే మామూలు లైట్ సాయిల్స్ అయితే ఒక 30-35 రోజులు ముందుగా, ఒకవేళ హెవీ సాయిల్స్ అయితే 45 నుంచి 60 రోజులు ముందుగా బెట్టకు వదలాల్సి ఉంటుంది. బెట్టకు వదిలే కంటే ఆ బెట్టకు వదిలి ఆకులు రాల్చడానికి మనం ఇతరులు కూడా ఉపయోగిస్తాము. 2 నుంచి 2.5 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి ఉపయోగిస్తాము. తర్వాత ఫ్లవరింగ్ అనేది వచ్చిన తర్వాత 3 రకాల ఫ్లవర్స్ వస్తాయని మనం అనుకుంటున్నాము. మగ పువ్వులు వస్తాయి ముందుగా. మగ పువ్వుల తర్వాత అది ఓన్లీ ఫలదీకరణానికి మాత్రమే, మనకు పాలినేషన్ కు మాత్రమే పనికి వస్తాయి అవి. తర్వాత బైసెక్సువల్ ఫ్లవర్స్ వస్తాయి. బైసెక్సువల్ ఫ్లవర్స్ తర్వాత మిగతా అవి ఇనట్ అనమాట. బైసెక్సువల్ ఫ్లవర్స్ మాత్రం నుంచే మనకు పంట తీసుకొని ఆస్కారం ఉంటుంది. వాటిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వీటిల్లో 2 మేనేజ్మెంట్లు మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పశువుల వేసుకోవడము లేదా FIM అను లేదా కేక్ కానీ ఇవి స్టిపులేటెడ్ టైం ప్రకారం మనం వేసుకుంటూ రావాలి. తర్వాత డిఫరెంట్ దశలు ఉన్నాయి. వాటర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్ ఏ విధంగా వేసుకోవాలి, మైక్రోన్యూట్రియన్స్ ఇచ్చుకోవాలంటే సల్ఫేట్ ఫార్మ్స్ ఆఫ్ మెగ్నీషియం, జింక్, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. తర్వాత బోరిక్ యాసిడ్ అనేది కూడా మనం ఇచ్చుకోవాలి, ఎందుకంటే క్రాకింగ్ లేకుండా చూసుకోవాలి కాబట్టి.
సైజుల గురించి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. సైజులు అంటే కిలోకు 2 కానీ 2 కిలోలకు 5 కానీ పండ్లు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకా పెద్ద సైజు జంబో సైజు కానీ సూపర్ కింగ్ సైజు కానీ రావాలనుకుంటే 600 నుంచి 750 గ్రాములు ఆ పళ్ళు ఉంటాయి. ఇప్పుడు 400 గ్రాముల పైన ఉంటేనే తప్ప మనం ఎక్స్పోర్ట్ కు అనుకూలంగా ఉండవండి ఇవి. ఈ పాయింట్లు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ గురించి జాగ్రత్త చేసుకుంటే మనము సాయిల్ హెల్త్, ప్లాంట్ హెల్త్ గురించి మనం జాగ్రత్త తీసుకుంటే ఒక 25 సంవత్సరాల వరకు మనము మనం పండించుకోనికి ఆస్కారం ఉంటుంది. బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఒక పెద్ద రోగము. దీంట్లో ఇది కంట్రోల్ చేసుకోవడానికి మనము చాలా సింపుల్ గా మన వాళ్ళు చెప్పుకోవచ్చు. కాపరాక్సి క్లోరైడ్ బేస్ ఏదైనా కూడా దాంట్లో మనం చేసుకోవచ్చు. 3 గ్రాములు. తర్వాత స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ అనేది కూడా 1 గ్రామ్ వేసుకొని ఇది చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇవాళ కూడా చీడపీడల గురించి, పురుగుల గురించి మనకు శ్రీనివాసులు గారు విస్తారంగా ఇచ్చారు. ఆ ఇన్సెక్టిసైడ్స్, తర్వాత పెస్టిసైడ్ రెసిడ్యూస్ గురించి కొద్దిగా మాట్లాడుకున్నాం మనము. కత్తిరింపులు అయిపోయిన తర్వాత మనకి ఇదంతా వచ్చిన తర్వాత పూత వచ్చి పిండి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ పీరియడ్ లో బోర్డో మిక్సర్ కూడా 1% మనం స్ప్రే చేసుకుంటూ రావాలి. రెండో రోజు మనం డ్రిప్ ఇరిగేషన్ గురించి చాలా చక్కగా విశదీకరించారు వాళ్ళు. ఆటోమేషన్ వల్ల 3 రకాల ఆటోమేషన్ పద్ధతుల గురించి ఆయన తెలియజేశారు మనకు వచ్చిన స్పీకర్ గారు. ఈ ఆటోమేషన్ వల్ల మనం నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతాలు సాధించవచ్చు. నిజంగా టెక్నాలజీ అనేది చాలా వరకు చొచ్చుకుపోయింది. మనకు టెక్నాలజీ ఏ విధంగా చొచ్చుకుపోయింది అంటే యూనిఫామ్ గా మొదటి చెట్టు నుంచి చివరి చెట్టు వరకు యూనిఫామ్ గా న్యూట్రిషన్ ఇచ్చుకోనికి ఆస్కారం ఉంటుంది. నీళ్లు కూడా అదే విధంగా ఇచ్చుకోవచ్చు. రెండో రోజు మనం డ్రిప్ ఇరిగేషన్ గురించి చాలా చక్కగా విన్నాము. మూడో రోజు మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, తర్వాత ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ గురించి మనము దానిమ్మ తోటల్లో నేర్చుకున్నాము, విన్నాము. ముఖ్యంగా ఈ 4వ రోజు మనం వచ్చేసి రవికుమార్ గారు మనకు చాలా చక్కగా ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారు. వాటిలో ఏ విధమైనటువంటి న్యూట్రియంట్స్ ఇచ్చుకోవాలి, వాళ్ళ మసాకి గ్రూప్ దీని నుంచి ఏ విధంగా ఇచ్చుకోవచ్చు. ఆల్గా ఎనర్జీ అనే కంపెనీ నుంచి మీరు రిప్రజెంట్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి చెప్పారు చాలా చక్కగా. శ్రీనివాసులు గారు కృషి రసాయన ఎక్స్పోర్ట్స్ నుంచి మనకు చీడపీడల గురించి, వీటిల్లో వాటి నివారణ ఉపాయాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా కూడా మనము చేయాలనుకుంటే అది చేయొచ్చు. వీళ్ళు సమయాభావం వల్ల కొన్ని స్లైడ్స్ చూపించలేకపోయారు. కాకపోతే ఆల్ ఇన్ ఆల్ చాలా చక్కగా ఈ 4 రోజుల వెబినార్ జరిగిందండి. ఈ 4 రోజుల వెబినార్ జరపడానికి ముఖ్య కారకులు మామూలుగా మాకు ఐడియాస్, స్టిమ్యులేషన్ ఇచ్చి ఒక మంచి ప్రోత్సాహం ఇచ్చినటువంటి మన సూపర్ బాస్, మా మా మెంటరు ఉద్యాన్ శ్రీప్రకాష్ గారు, ప్రకాష్ కుల్కర్ణి గారికి నమస్తే. తర్వాత కిసాన్ సంవాద్ టీం నుంచి మాకు చాలా చక్కటి ప్రోత్సాహం ఇచ్చారు, మంచి టెక్నికల్ కోఆర్డినేషన్ ఇచ్చారు, మంచి లాజిస్టిక్స్ ఇచ్చారు మాకు. తర్వాత మా సంస్థ శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ అండర్ శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇది కూడా మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. మా స్టాఫ్ అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, మేనేజ్మెంట్ అయితేనేమి ఈ వెబినార్ ఆర్గనైజ్ చేయడానికి మాకు చాలా చక్కగా ఇచ్చారు. ఈ శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఇది ఒక అఫిలియేటెడ్ కాలేజీ, అనంతపురంలో ఉంది. అఫిలియేటెడ్ వైఎస్ఆర్ హార్టికల్చరల్. చాలా మంచి స్టూడెంట్స్ ఈ కాలేజ్ నుంచి వస్తా ఉంటారు. దీనికి తోడుగా అందరికీ, ప్రతి ఒక్కరికి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అయితేనేమి, ఐసిఆర్ టీమ్ కి అయితేనేమి, లేకపోతే ఇప్పుడు కిసాన్ సంవాద్ వారికి అయితేనేమి, ఉద్యాన్ ప్రకాష్ కుల్కర్ణి గారికి అయితేనేమి, థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చిన రవికుమార్ గారికి, శ్రీనివాసులు గారికి, మిగతా అందరికి, విద్యార్థులకు, తర్వాత రైతులకు, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. Thanks a lot, sir. Thanks a lot for your kind gesture and Thank you, sir, giving the opportunity. yeah, thanks a lot for providing the opportunity. Thank you. Thanks a lot to Kulkarni sir. Thanks a lot to Radhika ji, and then Welcome. Thank you, sir. Thank you, everybody. for enabling us to be part of this program. Yeah. So can we just wind up? Yeah, that will be better.